నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఒక గ్రామం, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు సర్పంచ్లు, 2 నియోజకవర్గాలు, 2 పోలీస్ స్టేషన్లు, 2 రెవెన్యూ కార్యాలయాలు, ఊరి మధ్యలో ఒక గీత. అదే అనంతపురం జిల్లా కొండేపల్లి గ్రామం. కొండేపల్లి ఊరి మధ్యలో ఒక గీత. ఒక పక్క తాడిపత్రి నియోజకవర్గం, ఇంకో పక్క సింగనమల నియోజకవర్గం. 200 ఇళ్ళు, దాదాపు 1000 మంది ఓటర్లు. అయితే గ్రామం 2 నియోజకవర్గాల మధ్య విభజించడం కారణంగా ఏ చిన్న పని కోసమైనా ప్రజలు 2 చోట్లకు వెళ్లాల్సిన పరిస్థితి. గ్రామంలో ఏ చిన్న గొడవ జరిగినా 2 పోలీస్ స్టేషన్లు సంప్రదించాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారు, ఓట్లతో వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తున్నారు. కానీ తమ సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్య పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటును వేయకుండా ఎన్నికలను కొండేపల్లి గ్రామస్తులంతా బహిష్కరిస్తామంటూ ముక్త కంఠంతో చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు, బర్త్ సర్టిఫికేట్ లేదా ఇతర పనుల కోసం ఎమ్మెల్యేలు అధికారులను కలవాలంటే 2 నియోజకవర్గాల కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు తాము తిరిగి పనులు చేయించుకునే వాళ్ళం, కానీ రాబోయే రోజుల్లో తమ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లకు వీటి మీద అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళు ఎలా తిరుగుతారు ఇన్ని చోట్లకి? వాళ్ళ సమస్యలు భవిష్యత్తులో ఎలా పరిష్కారం అవుతాయి అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో ఉంటారు, ఇన్ఫాక్ట్ ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఇష్యూస్ అన్నింటినీ వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటారు, ఇంతలా ఎలా తిరగలుగుతారు అంటూ ప్రశ్నల వర్షాన్ని కుప్పిస్తున్నారు వాళ్ళు. అంతేకాదు, ఏ సపోర్ట్ లేని ముసలివాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కొండేపల్లి గ్రామాన్ని ఒకే నియోజకవర్గంలోకి కలపాలని డిమాండ్ చేస్తున్నారు ఆ ఊరి వాళ్ళు. ఈ సమస్యకు పరిష్కారం ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా సాధ్యమవుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. త్వరలో ఆయనను కలిసి తమ సమస్యను వివరించి పరిష్కారం కోరబోతున్నట్లు తెలిపారు. అయితే తమ సమస్యకు త్వరగా పరిష్కారం చూపకపోతే రాబోయే ఎన్నికల్లో గ్రామస్తులంతా కలిసి ఓటు వేయకుండా ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చల్లానాయుడు అందిస్తారు. చల్లానాయుడు, ప్రస్తుతం ఆ ఊరు వాళ్ళు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం ఎటువంటి డిమాండ్లను వాళ్ళు తెరమెత్తి తీసుకురావడం జరుగుతోంది? అనంతపురం జిల్లా కొండేపల్లి గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడ బార్డర్లో చాలా గ్రామాల్లో ఇటువంటి సమస్య ఉండవచ్చు, కానీ మాది సమస్య చాలా తీవ్రమైంది అంటున్నారు కొండేపల్లి గ్రామవాసులు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో 2 ఎమ్మెల్యేలు, 2 సర్పంచులు, 2 పోలీస్ స్టేషన్లు, ఈ రకంగా వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం. ఎక్కడికి వెళ్ళాలన్నా 2 చోట్లకు వెళ్ళాలి. ముఖ్యంగా పొలాలు కూడా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఉన్నటువంటి నేపథ్యంలో చూడొచ్చు మనం. ఇక్కడ అయితే ఒక పక్క తాడిపత్రి నియోజకవర్గం, మనం సింగనమల నియోజకవర్గం ఈ బార్డర్లో ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మాకు చేయాల్సిందంతా ఒకటే. మాకు ఎందుకంటే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వచ్చి మా ఓట్లను అడుగుతున్నారు తప్ప మా సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. మాకు కావాల్సిందల్లా ఒకటే, అన్నీ ఒకటి చేయాలి. గ్రామం ఒకటి ఉన్నప్పటికీ మాత్రం ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, లాంటి రెవెన్యూ సెక్షన్ అన్నీ ఒకటి చేస్తే మాకు అభివృద్ధి చేసుకోవడానికి, ముఖ్యంగా ఏదైనా మేము బ్యాంకుల దగ్గరికి కానీ పోలీస్ స్టేషన్ దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మాకు ఒకటే ఉంటుంది. కాబట్టి సమయం వృధా కాదు అంటున్నారు. మరి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఈ సమస్య ఏందినా అసలు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఎప్పటి నుంచి ఉంది సార్? నమస్కారం సార్. మా ఊరు సమస్య అంటే ఒక ఊరికి వచ్చేసి ఒక 2 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ విధంగా రెవెన్యూ మాకు లేదు. రెవెన్యూ అంతా పక్క గ్రామాలకు ఉన్నది. అందువల్ల మాకు పెద్ద సమస్య అయిపోయింది. అందుకోసం దయచేసి మా ఊరి మీద దయ ఉంచి ఒక ఏక పంచాయతీ చేసి ఏక రెవెన్యూ చేస్తే బాగుంటుంది మేము కోరుకుంటున్నాము. ఇది ఎంతవరకు వచ్చినాడుగా మేము ఇంతమంది మొరపెట్టుకున్నాడుగా ఈ పని జరగడం లేదు. కావాలని ఈసారి ఈ టైంలో ఎలక్షన్ బహిష్కరించాలని అనుకుంటున్నాం ఊరంతా కనుక్కొని. అందువల్ల మీ దయచేసి మా ఊరి మీద కొంచెం కన్ను చేసి చూడండి అని చెప్పుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఎప్పటి నుంచి ఉంది ఇది పరిస్థితి? కొన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాల నుంచి సార్. ఇది చాలా కొన్ని ఏళ్ళ నుంచి ఉంది. ఇది భూముల దగ్గర నుంచి అన్ని కూడా సమస్య అవుతాయి. ఇప్పుడు ఈ రకంగా సమస్య ఉండే రెవెన్యూ మాకు సపరేట్ ఉన్నాయి కదా. రెవెన్యూ మాకు సొంతమని రెవెన్యూ లేదు. ఇట్లా గూడూరు రెవెన్యూ ఉండదు, ఇట్లా ఈరాపురం రెవెన్యూ మాకేం లేదు. పోలీస్ స్టేషన్ అంతే. ఇట్లా పుట్టూరు పోవాలంటే పుట్టూరు పోవాలి, ఇట్లా పోవాలంటే తాడపత్రి పోవాలి. సగం అట్లా మాకు ఏ సమస్యలు తీరవు అసలు. ఎమ్మెల్యేలు అంతే. అక్కడ మాకు తక్కువ ఏమంటే ఓటు శాతం తక్కువ అని చెప్పి 2 అయితే ఒక 1000 ఓట్లు ఉంటాయి. ఒకటి తక్కువ దాని చిన్న పంచాయతీని ఎవరు పట్టించుకోరు. ఏమి అభివృద్ధి అనేది లేదు. చూస్తే రోడ్లు ఎట్టుకున్నాయి మీరే చూడండి. ఇట్లా ఇట్లా గూడూరు చూసినా అన్ని విధంగా గుంతలు దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఎంత చేసినా కూడా. అందువల్ల దయచేసి ఏమన్నా ఉంటే చేసేది మంచిది, కంప్లీట్ చేసి మంచిది అనుకుంటున్నాం.
ఏం చెప్తారు నా ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? మీరు ఎవరైనా నాయకులు కలిస్తే ఏమన్నారు? ఈ సమస్య వచ్చేసి మాకు 50 years ఉన్నాయి. అప్పటి నుండి అయితే ఒకే మాదిరిగానే ఉంది. అవతల సైడ్ సింగమల్లికి వస్తుంది, ఇట్లా తాడపత్రిలోకి వస్తుంది. మాకు వచ్చేసి ఎమ్మెల్యే ఇక్కడ అస్మిత్ రెడ్డి గారు ఇక్కడ పక్కన ఒకే ఊరిలోనే సగం వచ్చేసి బండారు శ్రావణి గారు. ఊరి అభివృద్ధి 2 సర్పంచులు కానీ ఇక్కడ తాడపత్రి, ఇక్కడ పుట్లూరు, సింగమల్లికి వస్తుంది. అది పోలీస్ స్టేషన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరగాలనే కానీ చాలా కష్టంగా ఉంది. ఇక్కడ పోయి అడిగినా కానీ ఇట్లా మాకు చేసి నెక్స్ట్ ఏమన్నా ఛాన్స్ ఉంటాయని కానీ 2 కలిపి బాగా చేసి వచ్చేసి ఇట్లా రోడ్లు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేస్ తక్కువ ఓటింగ్ శాతము ఏం పట్టించుకోరు, తక్కువ ఉన్నాయి కదా అన్నట్లు రెవెన్యూ పరంగా కానీ ఊరికి ఏం డెవలపింగ్ లేదు. ఆ రెవెన్యూ వచ్చేసి ఇక్కడ వీరాపురం వస్తుంది, ఇట్లా పుట్లూరు వస్తుంది. ఆ రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు కానీ కొండేపల్లి గ్రామానికి ఏమో చాలా ఉపయోగం లేదు. ఎట్లా అంటే నెక్స్ట్కు ఇట్లా ఓట్లు అన్ని పెట్టేసి ఇట్లా తాడపత్రి లేక కానీ ఇట్లా సింగనమల్లి లేక కానీ కలిపి అంతా ఒకటైతే కనుక ఊరి కానీ డెవలప్ అవుతుంది బాగా. అందుకోసమే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మీ టీవీ ద్వారా కానీ మాకు తెలియజేసి ప్రభుత్వానికి కానీ మా ప్రజలకు కానీ తెలియజేసి అందరూ చూసారో అందరూ వాళ్ళ నాయకులు కానీ కల్పించి బాగా చేశాక ఊరికి బాగుంటుందని మా అభిప్రాయం. ఒకే నియోజకవర్గము, ఒకే పంచాయతీ అన్ని రకాలుగా కలిపితే మీకు బాగుంటుంది. అన్ని రకాలుగా ఒకే పంచాయతీ నియోజకవర్గము ఇక్కడ సింగనమల్ల కానీ ఇట్లా తాడపత్రిలో కానీ బెస్ట్. తాడపత్రి మాకు దగ్గర అనుకూలం ఉంటుంది. సింగనమల్ల అంటే చాలా లాంగ్ అవుతుంది. తాడపత్రి ఇట్లా కలిపి అన్ని చేశాక ఊరికి అభివృద్ధి జరుగుతుంది, ఊరు కానీ డెవలప్ అవుతుంది. రోడ్లు గిడ్లు కానీ పంచాయతీ ఒకటి ఉంటుంది కాబట్టి ఏం చేసుకునే బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా అధికారులని నాయకుల్ని కలవడానికి అధికారులు అంటే ఆల్రెడీ మాకు పంచాయతీ మాకు సచివాలయం అని ఇక్కడ వంగనూరుకి పోవాలి, ఇక్కడ వచ్చేసి గూడూరుకి పోవాలి. ముసలోళ్ళు అట్లా పోవాలని అంత కష్టంగా ఉంది. ఒకటే పంచాయతీ చేస్తే ఊరికి కానీ ఉంటది కదా, ఇది అభివృద్ధి ఉంటుంది. అందుకు ఈ ఊరు పొలం వచ్చేసి 4000 ఎకరాల పొలం రెవెన్యూ ఊరికి పోతుంది, అక్కడ గూడూరుకి పోతుంది, సగం వీరాపురం పోతుంది. మా అందువల్ల చాలా ఇబ్బంది. ఆ రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఏది అడగ ఊరికి రావాలంటే మా సొంత రెవెన్యూ ఉంటే కదా ఊరికి వచ్చేది, అది రావడం లేదు. అందువల్ల డెవలప్మెంట్ లేదు, అందుకని పట్టించుకోవడం లేదు. అందువల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అంతే. అంటే మీ గ్రామం నుంచి రెవెన్యూ పోతుంది కానీ అభివృద్ధి విషయంలో అభివృద్ధి లేదు, బిల్కుల్ ఏమాత్రం లేదు. అభివృద్ధి అనేది లేదు, పట్టించుకోరు. వచ్చేప్పుడు చేస్తాం చూస్తాం అంటారు, అంతవరకు పోతే ఆ టైంలో ఆ ఓటు ఉపయోగించుకుంటారు కానీ అంతకు మళ్ళీ ఏం లేదు. అది ఉండేది మా సమస్య. అంత పెద్దగా ఏదైనా చేసామంటే మీ ద్వారా ఏదైనా చేసి ప్రాసెస్ అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఏం చెప్తాను, ఎప్పటి నుంచి ఉంది మీరు వయసు, ఏ వయసు నుంచి చూసారు ఈ సమస్య? మా నాయన తాతల కాలం నుంచి ఇదే సమస్య, కానీ ఇది ఎవరు బాగు చేయలేకున్నారు. ఎంతమంది సమస్య ఎందుకంటే మీ గ్రామం నుంచి రెవెన్యూ అయితే పోతా ఉంది, మీకు అభివృద్ధి విషయంలో రావడం లేదు అంటున్నారు. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? ఓటింగ్ తక్కువ, రావడం లేదు, చాలా తక్కువ, అందుకే రావడం లేదు. పంచాయతీ ఉంది కానీ చిన్న పంచాయతీ కాబట్టి ఫండ్స్ రాలేదు అంటారు, ఏమడిగినా రాలేదు అంటారు. ఇంకా రోడ్లు లేవు, కాలువలు సరిగా ఏం లేదు, అభివృద్ధి అసలు లేదు. ఇప్పుడు పంచాయతీ ఒకటి, నియోజకవర్గాలు ఒకటి, అన్ని ఈ రకంగా చేస్తే మీ గ్రామం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది? అవకాశం ఉంటుంది, అన్ని అవకాశాలు దొరుకుతాయి. మాది అవకాశాలు దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. మా పంచాయతీ ఒకటి చేస్తే బాగుంటుంది, మీరు పనులు చేయించుకోవడానికి బాగుంటుంది. మేము అక్కడ పాస్బుక్లు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అక్కడ పుట్లూరుకి పోవాలా, ఇక్కడ వంగనూరుకి పోవాలా నియోజకవర్గం, మళ్ళీ ఈరాపురం పోవాలా, 3 సార్లకు పోవాలా. మేము ఏదో అంతా చేసి ఒకసారికి పోయి చేయించుకుంటాం ఏదన్నా. ఇక్కడ పుట్లూరు ఎంఆర్ఓను కలిసాలా, ఇక్కడ తాడపత్రి ఎంఆర్ఓను కలిసాలా, రెండింటికి మాకు ఇబ్బంది అవుతుంది. అందుకే వర్క్ చేస్తే బాగుంటుందని పంచాయతీ 2 చోట్లకు పోవాలా, ఇబ్బంది అవుతుంది. పోలీస్ స్టేషన్లో 2 పోలీస్ స్టేషన్లు, పుట్లూరుకి పోవాలి, ఇక్కడ దీనికి పోవాలా. ఏ సమస్య, భూముల సమస్య వచ్చినా పోవాలా, ఇంటి సమస్య వచ్చినా పోవాలా, ఏ సమస్య వచ్చినా పోవాల్సిందే, తప్పడం లేదు. అందుకే మీరు టీవీ వాళ్ళు ఏదైనా కూడా చేయండి. ఇప్పుడు మీ ఊరి సమస్య అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది. మరి రాజకీయ నాయకులు అయితే మాత్రం మీ ఓట్లు వినియోగించుకుంటున్నారు, గెలుస్తున్నారు. మీ గ్రామానికి ఏం పని చేయడం లేదు, పని ఏం చేయడం లేదు. ఇప్పుడు ఊరికి పోయలే, అప్పుడు వస్తారా ఎలక్షన్ 2 నాళ్ళు, మళ్ళీ అంతే మధ్యలో తిరిగి చూడరు. పెద్ద పల్లెలకి పోతాగా, చిన్న పల్లె అనేది రారు. ఈ పల్లెకు అంత రారు, మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే వచ్చేది, అంతవరకు రారు. ఇప్పుడు అంత కలిపేస్తే మీకు బాగుంటుందా? పనులు ఇబ్బంది లేకుండా ఉంటాయి? పనులు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఊరు పెద్దదైతే ఏమన్నా మేలు ఉంటుంది, అభివృద్ధి. అంతే.
మీ ఊరి సమస్య ఏంది, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? చాలా ఏండ్లైంది బాబు చూడబట్టి. 2 పంచాయతీలు, 2 నియోజకవర్గాలు అన్నీ చాలా కష్టంగా ఉన్నాయి. 2 పోలీస్ స్టేషన్లు అన్నీ ఉన్నాయి. ఓటే చేస్తే బాగుంటుంది. మీరు కొంచెం సహకరించండి. ఏమన్నా ఇబ్బంది అవుతుందమ్మా అట్లా 2 ఉండడం వల్ల? మీకు కానీ ఏమన్నా బ్యాంకులకు వెళ్ళాలన్నా లేదంటే పొలాలు? బ్యాంకుల కంటే ఇబ్బంది ఏం లేదు, కానీ ఇవి 2 ఒకటే ఉంటే నియోజకవర్గం బాగుంటుంది కదా మనకు అభివృద్ధి కోసం. 2 నియోజకవర్గాలంటే నీకు ఈ జనాభా తక్కువ అన్నీ. ఈ 2 నియోజకవర్గాలంటే ఏమొస్తాయి? అది ఆదాయాలు తక్కువ వస్తాయి. ఎట్లా చేస్తారు? అభివృద్ధి లేదు. అందుకు మీరు అభివృద్ధి చేయాలా, కొంచెం మీరు పొలిటికల్ వాళ్ళు పట్టించుకోవాలా. అంటే మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారమ్మా? మీరు నాకు 60 సంవత్సరాలు. ఇంకా నేను పుట్టినాల నుంచి ఇదే ఉంది. 2 ఉన్నాయి. ఇంకా ముందు ఎప్పుడు ఉండేదా నాకు గుర్తొచ్చిన నుంచి ఇట్లే ఉన్నాయి. ఇంకా నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. 2 నియోజకవర్గాలు కలపకపోతే మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలంటే అందరము ఒకటేగా ఊర్లో అందరూ ఏం చేస్తే నేను అదే చేస్తా. అందరితో పాటు నేను కూడా అదే చేస్తా. నేను ఒకదాన్ని అంటే ఏమీ లేదు. అందరూ కంబైన్డ్గా ఏది పని చేస్తే అదే చేస్తా నేను కూడా. మీరు ఒకవేళ మీ సమస్య తీర్చకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఓట్లు వేసేకి చాలా కష్టంగా ఉంది సార్. వంగనూరుకి నియోజకవర్గానికి వల్ల మేము హ్యాండిక్యాప్ట్ వృద్ధులము, చాలా కష్టంగా ఉంది. మేము వెళ్ళలేకపోతున్నాము. మీరు దయచేసి ఓటే చేయాలా. ఊర్లోకే అన్ని ఓట్లు అన్నీ ఉండాలా. అన్నీ మీరు దయచేసి చేయాలా. మేము ఓట్లు వేయము. లేకపోతే మేము ఓట్లు వేసేది లేదు ఈ మరి వచ్చే సంవత్సరానికి. మా వయసు 75 సంవత్సరాలు. మేము 2 నియోజకవర్గాల్లో ఇబ్బంది పెడతామన్నమాట. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వచ్చి చెప్తారు, పోతున్నారు. బ్యాంకులు వేరు, మండలాలు వేరు. భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ వాళ్ళనే ఇబ్బంది, అక్కడ వాళ్ళనే ఇబ్బంది. 2 నియోజకవర్గాలను ఒక నియోజకవర్గంగా మార్చి ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఇతూరి ఓట్లు లేకుండా బ్యాన్ చేస్తామన్నమాట. అనేది మా సమస్యలు మీరు తక్షణం పరిష్కారం చేయగలరా? చేయకపోతే మేము ఊర్లో ఓట్లే బహిష్కరిస్తాం. ఆ నియోజకవర్గంలో ఓటేమో ఇక్కడ ఓటేయమన్నమాట. మీ గ్రామ సమస్య అంటున్నారు, అన్ని 2 ఉన్నాయంటున్నారు. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఏం సమస్య? మాకు 60 సంవత్సరాల వయసు అయింది. ఇంతవరకు మా గ్రామం ఎవరు పట్టించుకున్న దాతలు లేరు. మాకు ఏమంటే 2 ఎమ్మెల్యేలు, 2 నియోజకవర్గాలు, 2 పంచాయతీలు, 2 పోలీస్ స్టేషన్లు, 2 చౌకతా ఇది స్టోర్ డీలర్లు 2. మాకు ఇంత ఉన్నా కూడా శ్మశాన వాటికి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. శ్మశాన వాటికి వాళ్ళు 3 అడుగులు స్థలం విడిచిపెట్టి కంచె వేసి ఉన్నారు. దాంతో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చెట్లు పడిపోయినాయి. మాకు ఎత్తకపోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. దాని గురించి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరన్నా కానీ దాన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాము. మీ ఊరి సమస్య చాలా తీవ్రమైంది. చాలా చోట్ల ఉండొచ్చు, కానీ ఇది కొన్ని సంవత్సరాలుగా అంటున్నారు. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? మీకు రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ ఏం చేయాలని కోరుకుంటున్నారు? మా గ్రామం గత 25-30 ఏళ్ళ నుంచి ఇక్కడ కాన్స్టిట్యూషన్ సింగనమల్లకి పోయింది. ఇక్కడ వచ్చేసి తాడిపత్రి పోయింది. పుట్లూరు మండలంలోకి సగభాగం, తాడిపత్రి మండలం సగభాగం ఉంది. ఏదైనా సమస్య వచ్చినా కానీ అక్కడ ఎంఆర్ఓ దగ్గర పోవాలా, ఇక్కడ తాడిపత్రి ఇట్లా పోవాలి. ఏదైనా చెప్పుకోవాలని కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మా గ్రామాన్ని అంతా 3 రెవెన్యూలుగా ఉన్నది. మొత్తం వంగనూరు లేక్ ఇంత ఉంది, వీరాపురం ఉంది, శనగలూడు లేకుంది. ఇదంతా కలిసి ఒక రెవెన్యూ చేస్తే మా గ్రామానికి ఏదైనా కానీ అభివృద్ధి జరుగుతుంది. ఈ బార్డర్ వచ్చేసి ఇదే చూడండి. ఇక్కడ సింగనమల్లకి వస్తుంది, ఇక్కడ వచ్చేసి తాడిపత్రిలోకి వస్తుంది. 2 అన్నీ కలిపేస్తే మాకు ఒక తాడిపత్రి కాన్స్టిట్యూషన్ చేసినా ఓకే, లేకుంటే సింగనమల్ల చేసినా మాకు ఓకే. ఈ ఊర్లో 1000 ఓటర్స్ ఉన్నారు. ఏదైనా నాయకులు కల్పించుకుంటారు, ఓట్లు అప్పుడు వేయించుకుంటారు, టైంకి వచ్చినా పట్టించుకోరు. కాబట్టి 2 గ్రామాలని ఒకటే కలిపి ఏదైనా చేసినా అంటే మా డెవలపింగ్ బాగుంటుందని మా ఆలోచన ఉంది. ఇంతవరకు ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉండేటువంటి చేసినప్పుడు రోడ్లు గిడ్లన్నీ బాగా అభివృద్ధి చేసినాం. వైసీపీ గవర్నమెంట్ చాలా ఈ ఊరికి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి మా టీడీపీలో ఉన్నప్పుడు బాగా సహకరించినారు, చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ ఈ పాయాల కేశవ గారు అన్న రెవెన్యూ మినిస్టర్ కాబట్టి, ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి కల్పించుకుని ఏదైనా చేస్తే బాగానే ఉంటుంది.
అని మేము ఏమైనా కలిసారా గతంలో మంత్రి గారిని కలిసి మంత్రి గారిని కలసలేదు, కలుద్దాం అనుకున్నాను. ఊరంతా కలిసి మాట్లాడి ఆయనతో చెప్పి చేద్దాం అనుకున్నాను. ఎమ్మెల్యే గారు అయితే బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరు ఏదైనా అభివృద్ధికి కావండి కొద్దిగా ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నారు. అంటే గతంలో నుంచి మీరు ఈ సమస్యను ఎదుర్కొన్నారు, ఈ రాబోయే కాలంలో చేయకపోతే మీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుంది? చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు తెలియదు కదా ఎక్కడ బార్డర్స్ ఏం కదా ఎవరికి తెలియదు. ఫ్యూచర్లో ఏదైనా చేసి గ్రామాన్ని అంతా ఒకటి కలిపేస్తే చాలా బాగుంటుంది మా ఆలోచన. ఇది అనంతపురం జిల్లా కొండేపల్లి గ్రామస్తుల ఆవేదన. మొత్తం మీద అనేక చోట్ల ఇట్లా బార్డర్లో ఉన్నటువంటి గ్రామాల్లో అనేక సమస్యలు ఉండవచ్చు, కానీ ఇది మాత్రం ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు. ఇక్కడ అధికారులు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు రోడ్డు మధ్యలో ఒక బార్డర్ వేసి ఇటు సింగనమల ఇటు తాడిపత్రి నియోజకవర్గంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ఇబ్బందులు పడుతున్నది 2 నియోజకవర్గాలు, 2 ఎమ్మెల్యేలు, 2 సర్పంచులు, 2 స్టోర్లు, బ్యాంకులు. పొలాల వారిగా వెళ్తే మాత్రం అనేక బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి మరి ఇటువంటి పరిస్థితుల్లో మా గ్రామ సమస్యను ఇటు రాజకీయ నాయకులు లేదా ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోతే మాత్రం రాబోయే ఎన్నికల్లో సైతం మేము ఊరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికలను కూడా బహిష్కరించే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే ఏది ఏమైనా మా గ్రామ సమస్యను పరిష్కారం చేయాలి అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికైతే మాత్రం మాకు అంతో ఎంతో తెలిసి ఉంటుంది, మేము వెళ్ళి ఇక్కడ వెళ్ళి కూడా సమస్యలు పరిష్కరించుకుంటాం. రాబోయే కాలంలో పిల్లలకి, ఎందుకంటే ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి పిల్లలకైతే మాత్రం ఏమీ తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే ఏదైతే ఉందో తాడిపత్రి నియోజకవర్గంలో, ఎందుకంటే మాకు దగ్గరగా ఉంటుంది తాడిపత్రి నియోజకవర్గం, మా గ్రామాన్ని అంతా కూడా కలిపితే చాలా బాగుంటుందని చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా గ్రామంలో అయితే మాత్రం ఇక్కడ 200 ఇండ్లు ఉంటాయి, దాదాపు 1000 ఓటర్లు ఉంటారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మేము ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికలను బహిష్కరించేందుకు కూడా మేము సిద్ధమే అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకే నాయుడు, RTV, అనంతపురం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.